అండి అగ్రిమెంట్ పెళ్ళి నెక్స్ట్ ఎపిసోడ్. అర్జున్ వాళ్ళ తాతయ్య ఇంకా నానమ్మ వర్ష అవతారాన్ని చూసి చిరాకుగా మొహాన్ని పక్కకి తిప్పేస్తారు. ఎందుకంటే వర్ష తన మోకాళ్ళపై ఉన్న మినీ ఫ్రాక్ వేసుకుని ఉంటుంది. అలాగే చాలా ఎక్కువగా పెదాలకి లిప్స్టిక్ ఇంకా ఫేస్కి కొంచెం ఎక్కువగానే మేకప్ వేసుకుని ఉంటుంది. దాన్ని చూసిన అర్జున్, ఈ వర్ష ఎందుకు ఇలా రెడీ అయింది? ఎవరైనా పెళ్లి చూపులకి ఇలా రెడీ అవుతారా? ఈ వర్ష వాళ్ళ నాన్నని మించినలాగే ఉంది అని అర్జున్ అనుకుంటాడు. అలాగే నన్ను ఇంప్రెస్ చెయ్యాలని ఇలా రెడీ అయ్యింది అని తన మనసులోనే అనుకుంటాడు. జానకి గారు వర్ష దగ్గరికి వచ్చి ఆ డ్రెస్ చూసి, ఏంటి ఇది, నేను శారీ వేసుకుని రమ్మన్నాను కదా అని అంటారు. అప్పుడు వర్ష అత్త, నాకు శారీ వేసుకోవడం రాదు, అందుకే ఇలా రెడీ అయ్యాను అని అంటుంది. అప్పుడు పాటిల్ గారు వర్షని చూస్తూ, వెళ్ళి శారీ కట్టుకుని రా అని అంటారు. జానకి గారు వర్షని రూమ్కి తీసుకుని వెళ్ళడానికి వస్తే అర్జున్ వాళ్ళని ఆపుతూ, అమ్మ, ఇప్పుడు మళ్ళీ రెడీ అయ్యి రావడానికి చాలా ఎక్కువగా టైం పడుతుంది, కానీ నేను అంత టైం వరకు వెయిట్ చెయ్యలేను. ఈ డ్రెస్తో నాకు ఎలాంటి ప్రాబ్లం లేదు అని అర్జున్ అంటాడు. ఇలానే ఉండని, నాకు ఇలానే నచ్చుతుంది అని కూడా అంటాడు. ఆ మాటలని విన్న వర్ష తన మనసులోనే, నేను అనుకున్నది అనుకున్నట్లు నా ప్లాన్ సక్సెస్ అయ్యింది, అర్జున్ ఇంప్రెస్ అయ్యాడు అని చాలా హ్యాపీగా వర్ష ఫీల్ అవుతుంది. అప్పుడు జానకి గారు వర్షని తన దగ్గరికి తీసుకుని, జానకి గారు అర్జున్ని కూడా తన దగ్గరికి రమ్మంటారు. అర్జున్ కూడా రాగానే, వర్ష ఫారిన్లో MBA చేసింది, అందుకే అక్కడ కల్చర్ని కూడా కొంచెం ఫాలో అవుతుంది అని అంటారు. కానీ మన కల్చర్కి కూడా చాలా ఇంపార్టెన్స్ ఇస్తుంది, ముందు నీకు అది ఎలాంటి ప్రాబ్లం కాదు అని అంటారు. ప్రెజెంట్ అన్నయ్య ఆఫీస్లో అన్నయ్యకి హెల్ప్ చేస్తూ ఉంటుంది. పెళ్ళి అయిన తరువాత నీకేమైనా హెల్ప్ కావాలి అంటే తన తరపున వర్ష నీకు హెల్ప్ చేయడానికి ఎప్పుడు రెడీగా ఉంటుంది అని జానకి గారు అంటారు. అలాగే ఇద్దరిని చూస్తూ, ఇద్దరు వెళ్ళి ఏమైనా మాట్లాడాలి అని అంటే వెళ్ళి మాట్లాడండి అని జానకి గారు అంటారు. అప్పుడు అర్జున్ సైలెంట్గానే ఉంటాడు. కానీ వర్షని ఫస్ట్ లేచి, పద అర్జున్, మనం వెళ్ళి కొద్దిసేపు అలా మాట్లాడుకుందాం, నేను నీతో చాలా ఎక్కువగా మాట్లాడాలి అని అంటుంది. దాన్ని చూసిన పాటిల్ గారు, వర్ష ఎలా పడితే అలా అర్జున్తో మాట్లాడితో మొత్తం ప్లాన్ అంతా సర్వనాశనం అయిపోతుంది. వర్షకి ఫస్ట్ మా ప్లాన్ గురించి చెప్పాలి, అలాగే అర్జున్తో ఆమె ఎలా ఉండాలి, పెళ్ళి అయ్యే వరకు అతడితో ఎలా నడుచుకోవాలి అనేది కూడా వర్షకి చెప్పాలి అని అనుకుంటారు. అప్పుడు పాటిల్ గారు, వర్ష, మేమంతా మీ పెళ్ళికి ఒప్పుకున్నాం కదా, మళ్ళీ నువ్వు అర్జున్తో మాట్లాడేది ఏముంటుందిలే అని
అంటారు. జానకి గారు అర్జున్ ఈరోజే పురోహిత్ గారిని ఇంటికి రమ్మన్నాను. పెళ్లి డేట్స్ని కూడా మనం ఫైనల్ చేద్దాము అని అంటారు. అప్పుడు అర్జున్ అమ్మ అది మీరే సెలెక్ట్ చెయ్యండి. నాకు అర్జెంట్ వర్క్ ఉంది. నేను వెళ్ళాలి అని అంటాడు. కానీ పెళ్ళి మాత్రం ఇంకో 2 నెలల్లో అయ్యేలాగా చూసుకోండి అని అంటాడు. అర్జున్ వెళ్ళడానికి కార్ దగ్గరికి వెళ్తూ ఉంటే అర్జున్ వాళ్ళ తాతయ్య ఇంకా నానమ్మ కూడా అర్జున్ జతలోనే వెళ్ళిపోతారు. అప్పుడు అర్జున్ అంజలి గురించి వాళ్ళ నానమ్మని అడిగితే అప్పుడు వాళ్ళ నానమ్మ అంజలి అప్పుడే వెళ్ళిపోయింది అని అంటారు. అప్పుడు అర్జున్ తన మనసులో ఓ ఇదంతా చూడలేక వెళ్ళిపోయింది అని అనుకుంటాడు. అంజలి ఎంత బాధపడుతుందో అతనికి ఏమాత్రం అందాజు లేదు. నన్ను వర్షాన్ని పక్కపక్కన చూడలేక అంజలికి ఎంత మండిపోయుంటుందో అని అనుకుంటూ అర్జున్ పెదవుల పైన ఒక కన్నింగ్ స్మైల్ని తెచ్చుకుంటాడు. కానీ ఇదంతా చూడలేక అంజలి మనసు ఎంత గాయపడిందో అర్జున్కి ఏమాత్రం తెలియడం లేదు. ఇంటికి వెళ్ళినప్పటి నుంచి గమనిస్తున్న అర్జున్ వాళ్ళ తాతయ్యకి ఎందుకో అర్జున్ ప్రవర్తన ఒక వింతగా అనిపించింది. అందుకే అర్జున్ని చూస్తూ అర్జున్ నాకు నిన్ను ఒకటి అడగాలని ఉంది అని అంటూ అర్జున్ నువ్వు వర్షాని నీ మనస్ఫూర్తిగా పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకున్నావా అని అడుగుతారు. లేదా వేరే ఏదైనా కారణం ఉందా? నీకు ఆ జానకిని చూస్తేనే చిరాకు. ఆమె అంటే నీకు ఏమాత్రం నచ్చదు. కానీ నువ్వు ఈరోజు ఆమెతో ఎంత ప్రేమగా ఉన్నావు. నాకెందుకో ఇది అంతా చూస్తే ఏదో జరుగుతుంది అని అనిపిస్తుంది అని వాళ్ళ తాతయ్య అర్జున్తో అంటాడు. అర్జున్ వాళ్ళ తాతయ్యకి ఏం సమాధానం చెప్తాడు? అర్జున్ ఇదంతా ఎందుకు చేస్తున్నాడు? ఇదంతా మీరు తెలుసుకోవాలంటే ముందు స్టోరీని మిస్ కాకుండా ఫాలో అయిపోండి. థ్యాంక్ యూ.